హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రశాంత్. మీరు చూస్తున్నారు లైఫ్ విత్ ప్రశాంత్. నేను మాట్లాడుతున్న మరాఠా సామ్రాజ్యం యొక్క రాజధాని పూణే. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను పూణేలో ఉన్న మీకు టాప్ ప్లేసెస్ చూపిస్తా. ఈసారి పూణే ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇవి మాత్రం మస్ట్ స్టూడియో విజిట్ చేయండి. సో ఫస్ట్ అనేది దగుడు సేట్, దాని తర్వాత దగుడు సేట్ హల్వాయ్ గణపతి టెంపుల్, దాని తర్వాత శనివారం వాడ, దాని తర్వాత లాల్ మహల్ అవన్నీ చూపిస్తాను అనమాట. శ్రీమద్ దగుడు సేట్ హల్వాయ్ టెంపుల్ ఇది 1893లో నిర్మించారు. స్వీట్ షాప్ మేకర్ అయిన శ్రీమద్ దగుడు సేట్ ఆయన భార్యను ఆయన. సో మనం ఇది విజిట్ చేస్తే దీని హిస్టరీ గురించి నేను చెప్తానమాట. ఈ ఆలయాన్ని 1893లో స్వీట్ మేకర్ అయిన దగుడు సేట్ హల్వాయ్ మరియు అతని భార్య లక్ష్మీబాయి స్థాపించారు. ప్లేగు మహమ్మారి కారణంగా వారి కుమారుని కోల్పోయారు. వారి కుమారుడిని కోల్పోయిన బాధ నుండి విముక్తి పొందడానికి గణేశుడి పట్ల తీవ్ర భక్తిని పెంచుకున్నారు మరియు అతని గౌరవార్థం ఈ ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. దగుడు సేట్ హల్వాయ్ గణపతి మందిరంలో గణేశుడి విగ్రహం 40 కేజీల కంటే ఎక్కువ బంగారం మరియు ఆభరణాలతో అలంకరించబడింది. ఈ ఆలయం పూణే భక్తి మరియు శ్రేయస్సుకు చిహ్నంగా మారింది. సో శనివారం వాడ గురించి మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తా. ఇది చాలా హిస్టరీ ఉంది దీనికి. అదేంటంటే దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది 1730లో. అది శనివారం రోజు స్టార్ట్ చేశారు కాబట్టి దీనికి శనివారం వాడ అని పేరు వచ్చింది. దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది బాజీరావ్ 1. సో దీనికి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంది, దీనికి చాలా హిస్టరీ ఉంది, చూపిస్తా. మన హైదరాబాద్కి చార్మినార్ ఎలానో ఇక్కడ పూణేకి శనివారం వాడ అలాంటిది. సో శనివారం వాడను శంకుస్థాపన జనవరి 10న 1730 ఒక శనివారం నాడు వేయబడింది. అందుకే ఈ పేరు వచ్చింది. దీనిని ఛత్రపతి షాహు మహారాజ్ ఆధ్వర్యంలో మరాఠా సామ్రాజ్యం యొక్క పీష్వా అంటే ప్రధానమంత్రి బాజీరావ్ 1 దీనిని నిర్మించారు. మొదట్లో రాతి కోటగా రూపొందించబడిన ఈ నిర్మాణం 1732లో పూర్తయింది. ఈ భవనం పేష్వాల స్థానంగా భావించబడింది. ఇదే మెయిన్ గేట్, ఢిల్లీ దర్వాజా అంటారు. సో శనివారం వాడ లోపల ఇలానే ఉంటుంది. ఒకప్పుడు ఇది 7 ఫ్లోర్స్ ఉండేది. బ్రిటిషర్స్ దాడిలో 6 ఫ్లోర్స్ కోల్పోయింది. ఒక ఫ్లోర్ వచ్చేసి అగ్ని ప్రమాదంలో పోయింది. ఇలా ఉంది. సో దాని తర్వాత రీమోడల్ చేసి గార్డెన్ లెక్క డెకరేట్ చేశారు. ఇలా ఈ శనివారం వాడ కోటను కట్టింది బాజీరావు కదా. బాజీరావు యొక్క మనవడు అయిన నారాయణరావు చంపేసింది ఇక్కడే అనమాట. దాన్ని చంపేసింది ఎవరంటే వాళ్ళ బాబాయ్ పినతండ్రను పిన్నమ్మ, వాళ్ళిద్దరు కలిసి నారాయణరావుని చంపేశారు. చంపేసిటం వల్ల ఇక్కడ ఆయన ఆత్మ తిరుగుతుందని లోకల్స్ చెప్తూ ఉంటారు, మనకి తెలియదు. అందుకే నైట్ టైం అనేది ఇక్కడ నాట్ అలౌడ్. అలానే పౌర్ణమి రోజు కూడా నైట్ టైం నాట్ అలౌడ్. ఎవరైనా పౌర్ణమి రోజు వచ్చారనుకో ఆ ఆత్మ అనేది వాళ్ళు ఎమ్మడబడుతుందని వీళ్ళు నమ్మకం. ఇలానే ఇక్కడ కొన్ని శబ్దాలు కూడా వినిపిస్తాయంట. ఆయన నారాయణరావు చనిపోయేటప్పుడు కొన్ని అరిచిండంట. ఆయన దీన్నే నారాయణ గేట్ అంటారు. ఎందుకంటే నారాయణరావుని చంపిన తర్వాత ఈ గేట్ నుంచే బయటకు తీసుకెళ్లి ఒక నది ఒడ్డున పడేశారు. నారాయణరావుని చంపడానికి వచ్చినప్పుడు కాకా మాలా వచో అని అరిసాడు. అంటే దీని అర్థం హెల్ప్ అంకుల్ సేవ్ మీ అని అర్థం. సో ఈరోజు సాటర్డే అనమాట. ఈ శనివారం వాడ చూపించడానికి స్కూల్ పిల్లగాళ్ళని తీసుకొని వచ్చారు వాళ్ళ టీచర్స్ అంతా కలిసి. చూడండి, మా ఫ్రెండ్ గారిని పూణే సిటీ చూడరాని తీసుకొచ్చా. ఈ దర్జుడు లవర్తో మాట్లాడుకుంటుండో. ఇదిగో. సో ఇప్పుడే లాల్ మహల్ అయిపోయింది. లాల్ మహల్ కాదు, అయిపోయింది. శనివారం వాడ అయిపోయింది, లాల్ మహల్కి వెళ్తున్నాం. మనం ఒక వీడియో షేక్ అవుతుంది, మరి ఫోన్ కెమెరా కాబట్టి తప్పట్లా నాకు ఇది. అందరూ మనకెళ్ళే చూస్తున్నారు, మన పెద్ద బ్లాగ్ స్టార్ అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదే ఇక్కడ 100 కూడా సబ్స్క్రైబర్ లేరని. సో గాయస్, ఇదే లాల్ మహల్. ఇదే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క ఇల్లు. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే మహారాష్ట్రియన్స్కి గాడ్, ఈక్వల్ టు గాడ్తో సమానం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదే వాళ్ళ చిన్నప్పటి ఇల్లు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అని వాళ్ళ అమ్మగారు ఉన్నారు. ఛత్రపతి వీర శివ చమకే తిలక్ తల్వార్ శివాజీ ఓ శంభు రూప అవతార్ శివ. ఇన్సైడ్ ఇలా ఉంటుంది అనమాట ఇల్లు మొత్తం నిర్మాణం. చూడండి, అన్ని బోర్డులు పెట్టారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్నప్పుడు జరిగింది మొత్తం. ఛత్రపతి వీర శివ చమకే. ఈమె జిజేబాయి గారు, ఈమె ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క కన్న తల్లి. శనివారం వాడ కంప్లీట్ అయిపోయింది మీకు చూపించడం. లాల్ మహల్ అయిపోయింది. లాల్ మహల్ అంటే తెలుసు కదా, ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క చిన్నప్పటి ఇల్లు. సో ఇప్పుడు మనం క్యాంప్ వెళ్తున్నాం. క్యాంప్ బర్గర్ అది చాలా ఫేమస్ అంట. అది తినేసి అక్కడ క్యాంప్ స్ట్రీట్ షాపింగ్ ఉంది, అది కూడా చూపించేసి ఇంకా కుర్రోళ్ళలో ఎనర్జీ ఉంటే వేరే ప్లేస్ తిరగడానికి వెళ్తాం, లేకపోతే
ఇంకా పీజీకే క్యాంప్ బర్గర్. సో పూణేలో ఫేమస్ అంట, మనకే తెలియదు. తిన్నాం ఆల్రెడీ, నేను 2 times తిన్నా. ఇది ఇప్పుడుదో ఓల్డ్ది. అమ్మని అమ్మ గుర్తేస్తున్నారు కోసం వెయిటింగ్, కష్టాలు. కానీ వాడు ఇంకా ఇవ్వట్లేదు. నిరుత్సాహంతో, ఆకలితో. చూసారా ఫ్రెండ్స్, వాడు ఇలా చేస్తాడు, పెద్ద దొంగడు. అర్ధగంట నుంచి వెయిటింగ్ చేస్తున్నాను ఒక్క బర్గర్ కోసం. ఈడెవడో తాగింది ఇక్కడ బొంగు, మంద కాదు అది. అర్ధగంట నుండి వెయిట్ చేస్తున్నాం ఒక్క బర్గర్ కోసం. జనాలు చెప్పారు ఒకసారి, ఎంతమంది జనాలు ఉన్నారు. ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. అమ్మా ఇంకా రాలా, ఆకలి అవుతుంది. ఒక్కొక్కడికి అలసిపోయారు పిల్లగాళ్ళంతా. ఫైనల్గా వచ్చింది బర్గర్. ఈ బర్గర్ తినడానికి గంట నుండి వెయిటింగ్. చూస్తా, బాగుంటది. లాస్ట్ టైం కూడా తిన్నా నేను. ఎక్కువ ఉన్నాయి ఈ టైం, సాసులు ఎక్కువ పోయడం. మరి కట్టగా రెడీయా? కిటికీ పక్కన సైడ్ వ్యూ బాగుంది. మా కెమెరామెన్ ఫాస్ట్ చూపిస్తాడు, నన్ను పోలీసుకి చెప్పనట్లాడు. కిటికీ పక్కన కూర్చుందంటే బాగుంది. వ్యూ చూడండి మావా, ఎంజాయ్ మావా, పండుగ మావా. ఇదే క్యాంప్ స్ట్రీట్ షాపింగ్. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ చెప్తారు రేట్లు. మనం ఎంత బార్గెన్ చేస్తే అంత. 2000 చెప్పింది కూడా 400కి ఇస్తారనమాట. షాపింగ్ చేయడానికి వచ్చాము. షాపింగ్ చేయాల, బొక్క చేయాల, కానీ అలసిపోయింది. బ్లాగ్ అయిపోయింది మామ. మేము పీజీకి వచ్చేసాము, కానీ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు దాండియాకి. ఏదో దసరాకి ఈవెంట్ ఏదో ఉంటుంది వీళ్ళది, ఒక డ్యాన్స్ వేస్తారు, దానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. చూసి ఎంజాయ్ చేయండి మామ. బాయ్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. జై హింద్. Basking in the sun.